విశాఖ నగర ప్రజలకి మరో గుడ్ న్యూస్. విశాఖలో మరో భారీ పెట్టుబడి రాబోతా ఉన్నట్టు అప్డేట్. విశాఖలో భాగమైన మధురవాడలో 172 కోట్ల వ్యయంతో యూనిటీ మాల్ అయితే రాబోతా ఉన్నట్టుగా సమాచారం. దానికి మొదట ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతా ఉన్నట్లుగా అప్డేట్ ఇస్తున్నారండి. దాని విషయంలో నేరుగా 1200 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. 172 కోట్ల పెట్టుబడితో రాబోయే 18 నెలల లోపలలోనే యూనిటీ మాల్ నిర్మాణం పూర్తయిపోయి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఎంఓయూ పూర్తి చేసుకుని సంతకాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. ముందుగా మనం చెప్పుకున్నట్టు లూలు మాల్ కూడా విశాఖపట్నం రాబోతా ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద మాల్ గా చెప్పుకోబడిన లూలు మాల్ విశాఖలో పెట్టేందుకు ముందుకు వచ్చేసింది. రాబోయే అతి తక్కువ రోజుల్లోనే పనులు ప్రారంభించేందుకు అతి పెద్ద ఎత్తున సిద్ధం చేయబోతున్నారు. ఇక తిరుపతిలోను ముందుగా మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టు అమరావతి రాజధానిలోను లూలు అయితే మరో 2 మాల్స్, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 లూలు మాల్స్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్తా ఉన్నారు. యూనిటీ సంస్థ అనేది కూడా విజయవాడ మాల్ పెట్టేందుకు స్థలానైతే పరిశీలిస్తా ఉంది. ఆ ఏరియాలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో ఒక ప్రముఖ సంస్థ శంకుస్థాపన అయితే జరగబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది, దాని మీదుగా ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతాయన్న విషయంలో మరిన్ని వివరాలతో మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.